ఎన్ఎక్స్టీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన సత్యభామ, మా బుజ్జి సత్యభామ పాలకుర్తి మనవరాలు. ఆమె మా సెలబ్రిటీ అన్నమాట. 5 ఏళ్లకే ఎంతో పేరు సంపాదించిన దియా బేబీ. దియా బేబీ, హాయ్. హాయ్. ఎక్కడికి వచ్చావో తెలుసా నువ్వు? తెలుసు, ఇది ఎన్ఎక్స్టీ ఛానల్ అని ఇంటర్వ్యూ అని తెలుసు. వెరీ గుడ్. ఇవాళ మరి నిన్నేమేమి అడుగుతాను నీకు తెలుసా? క్వశ్చన్స్ అడుగుతాను నేను, నువ్వు ఆన్సర్స్ చెప్తా ఉండాలి. ఓకేనా? దియా బేబీ ఈజ్ అ గుడ్ గర్ల్, అన్నీ బాగా చెప్పేస్తుంది. సరేనా? నేను ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. సరేనా? నీ పేరేంటి? దియా బేబీ. నువ్వేం చదువుతున్నావమ్మా? ఫస్ట్ క్లాస్ నేను సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చదివాను. సెకండ్ క్లాస్ ఇప్పుడు షామ్రాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. వెరీ గుడ్. ఇప్పుడేంటి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నీకు ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు చెప్పమ్మా? మా ఇంట్లో అమ్మ, డాడీ, తాత, నానమ్మ, ఒక సిబ్లింగ్ అన్నయ్య. మీ అన్నయ్య పేరేంటి? అన్నయ్య పేరు ఆరుష్. ఆరుషా? ఆరుష్ రాయ్ పాల్కుర్తి. ఆరుష్ పాలకుర్తియా? నువ్వు దియా పాలకుర్తియా? ఆరుష్ రాయ్ పాల్కుర్తి మా అన్నయ్య పేరు, నా పేరు దియా పాల్కుర్తి. చాలా బాగా చెప్పావురా. నీ డైలీ రొటీన్ ఏంటి దియా? నువ్వేమేమి యాక్టివిటీస్ చేస్తావు డైలీ? నేను జిమ్నాస్టిక్స్, డాన్స్, స్విమ్మింగ్, ఇంకా యాక్టింగ్, అబ్బా, ఇంకా సింగింగ్ ఇవన్నీ నేర్చుకుంటాను. అవునా? సింగింగ్ అయితే స్పాటిఫై యాప్తో చేస్తాను సింగింగ్. అవునా? ఓ, ఇన్నాటి చేస్తావా నువ్వు? దియా బేబీ, డైలీ నీ రొటీన్ ఏంటి రాజా? 5:30కి రెడీ అయ్యి 6కి జిమ్నాస్టిక్స్కి వెళ్తాను. దాని తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిని స్కూల్కి వెళ్తాను. మళ్ళీ 4 అయిన తర్వాత ఇంటికి వస్తాను. దాని తర్వాత 1 అవర్ ట్యూషన్ తర్వాత 6కి డాన్స్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసి అమ్మ చెప్తుంది, అది స్టోరీ బుక్స్ రీడ్ చేయమ్మా అని చెప్తుంది. చెప్పిన తర్వాత స్టోరీ బుక్ రీడ్ చేసి అమ్మ శ్లోకాలు నేర్పిస్తుంది. నేర్పించి పడుకుంటాము. ఇది నా డే రొటీన్. అబ్బా, ఇంత గుడ్ గర్ల్ వా నువ్వు? అన్నీ మమ్మీ చెప్పినట్టు చేస్తావు అనమాట. వెరీ గుడ్ తల్లి. మా ప్రేక్షకులందరికీ ఎంత బాగా రొటీన్ చెప్పావో నువ్వు. 5 o'clock ఎవడు లేవడు. నువ్వు చాలా గ్రేట్ తల్లి. సరేనా? అలాగే కంటిన్యూ అవ్వు. నీ యాడ్స్ చూసాను రా, చాలా బాగా చేసావు. అవి 2 ఏమేంటో చెప్పు. ఒకటి తనిష్క్ జ్యువెలరీ యాడ్, ఇంకోటి ఎన్ఐసి జ్యువెలరీ యాడ్. ఈ 2 చేశాను. అవునా? సరే, మీ కూలెక్స్ యాడ్స్ చాలా చేసావు కదా, దాంట్లో నీకు ఇష్టమని చెప్పు నాన్న. ఒకటి కిట్టి వాఫిల్, సాఫ్టీ మిషన్, ఇంకా షుగర్ కేన్ ఐస్ క్రీమ్. ఓ, అన్నీ హెల్దీవా? ఇవన్నీ హెల్దీవా? ఒక సాఫ్టీ మిషన్ని, ఇంకా కిట్టి వాఫిల్ ఒకటి ఫాస్ట్ ఫుడ్, షుగర్ కేన్ ఐస్ క్రీమ్ ఒక్కటే హెల్దీ. వెరీ గుడ్. నీకు ఏది హెల్దీయో కూడా బాగా తెలుసే. వెరీ గుడ్ నాన్న. దియా, నువ్వు చేసిన డ్యాన్స్ వీడియోస్లో నీకు ఇష్టమైంది ఏదో చెప్పమ్మా. నాకు ఇష్టమైంది ఏంటంటే కావాలయ్యా డ్యాన్స్. ఎందుకంటే దానికి 5 lakhs వ్యూస్ వచ్చినాయి. అందుకే నాకు అది చాలా ఇష్టం. ఓ నో, 5 lakhs వ్యూసా? అస్సలు నాకు తెలియదురా. మీ మమ్మీ కానీ మీ నాన్నమ్మ కానీ నాకు చెప్పలా. సో నువ్వు చెప్పుకొచ్చావు ఈ ఇంటర్వ్యూలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. మా వాళ్ళకి ఒక కావాలయ్యది చేస్తావా ఇప్పుడు? మరి చేస్తా. ఓకే, థ్యాంక్ యూ నాన్న. దియా, నీకు శ్లోకాలు యాక్టింగ్ ఇష్టం తెలుసు, బాగా వచ్చు కదా. సో నాకు ఒక 2 శ్లోకాలు చెప్తావా రాజా? చెప్తా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.
బీజస్యాంతతివాంకురో జగతితం ప్రాజ్ఞర్వికల్పం పునః. ఇది రోజు నువ్వు దేవుడి దగ్గర పాడుకుని వెళ్తావే. వెరీ గుడ్ గర్ల్. అందుకనే నువ్వు ఎంత గ్రేట్ అయిపోయావు తొందరగా కదా. థ్యాంక్ యూ. దియా, నీకు యాక్టింగ్ కూడా వచ్చు కదా? వచ్చు. మీకు సెంటిమెంట్ కావాలా, ఎమోషనల్ కావాలా, కామెడీ కావాలా? మాకు కామెడీ చెప్పు. సరే. కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల, ఎన్నిసార్లు పిలుస్తే రావేంటి? టైం ఎంత అయింది? 7:30. కాఫీ ఏది? కాఫీ ఏది? కొట్టానంటే చంప చిల్లమాట. 7:30 కాఫీ తాకపోతే నా అమ్మాయిని పనిచేద్దాన్ని నీకు తెలుసుగా. వెళ్ళి ఫాస్ట్గా కాఫీ ఆటపో. ఆగో, ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటిది? ఉప్మా. నచ్చట ఇవాళ పూరి తినాలని ఉంది. ఆగో, పూరితో పాటు గారు కూడా చేయి. ఆగో, గారెలోకి కొబ్బరి చట్నీ చేయి. పూరీలోకి నాకు పొటాటో కర్రీ చేయి. ఇంకా అక్కడే నుంచున్నావేంటి? వెళ్ళి చేయిపో. అమ్మా, అతగాలంటే ఈ కోళ్ళకి అసలు భయమే లేదు. దియా, నువ్వు బోల్డ్ యాక్టివిటీస్ చేస్తావు కదా, జిమ్నాస్టిక్స్, డాన్సు, స్విమ్మింగ్, లేకపోతే మళ్ళా ఏంటది సింగింగ్, ఇవన్నిట్లోనూ నీకు ఏదంటే ఇష్టం? ఈ అన్నిట్లో ఏదంటే ఇష్టం? ఎక్కువదే డాన్స్. నేను టీవీలో కూడా సూపర్ డాన్స్ షోస్ చూస్తాను. అవునా? చేసేస్తావా నువ్వు? అవును. ఓ, స్పాంటేనియస్గా వచ్చేస్తుంది అనమాట నీకు. వెరీ గుడ్. డాన్స్ అంటే చాలా ఇష్టం. టీవీలో కూడా డాన్స్ షోస్ చూస్తా. అబ్బా, చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి నానమ్మా. కాస్ట్యూమ్స్ అయితే అమ్మని చూసుకుంటుంది. 2 hours మేకప్ చేసుకొని డాన్స్ ఇంకా డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి ఫైనల్గా షూటింగ్ ఫుల్గా 1 day పడుతుంది. అబ్బా, నువ్వు ఇంత కష్టపడతావు నాన్న. ఫుల్ డే నీకు అయిపోద్ది అనమాట. మేమేంటో 2 నిమిషాలు చూసి ఓ ఎంత బాగా చేసేసింది అని ఇంత కష్టపడితే కానీ నువ్వు చేయట్లేదు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇంత కష్టపడి నువ్వు ఇన్ని లైక్స్ తెచ్చుకున్నావు. ఈసారి ఇంకా సరేనా, వ్యూయర్స్ పెరగాలి నీకు ఇంకా. దియా బేబీ, నీ వీడియోస్ డాన్స్లు అన్నీ చూసి ఫ్యూచర్లో నీకు ఏమైనా సినిమా ఆఫర్స్ వచ్చినాయి అనుకో, వెళ్తావా? అమ్మ వస్తే వెళ్తాను. ఓ, అమ్మ రావాలి నీతో పాటు. అమ్మ నిన్ను వదిలి ఎక్కడైనా వెళ్తావా? వెళ్ళదు కదా. సో అమ్మ ఎప్పుడు డెఫినెట్గా నీకు ఉంటుంది. సో నీకు డెఫినెట్గా ఆఫర్స్ వస్తాయిరా. నీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నీ యూట్యూబ్ ఛానల్స్ పేర్లు ఏంటమ్మా? ఇన్స్టాగ్రామ్ వచ్చేసి దియా డాన్స్, ఇంకా యూట్యూబ్ వచ్చేసి దియా పాల్కుర్తి. అవునా? చాలా బాగుంది నాన్న. దియా పాల్కుర్తి, ఇన్స్టాగ్రామ్లో దియాడా డాన్సర్. దియాడా డాన్సర్ చాలా బాగుందిరా. ఐ లైక్ యూ. ఇది నా ఫేవరెట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత చిన్న పిల్లతో నేను ఎప్పుడు చేయలే. ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది. అమ్మనే ఎప్పుడు నేర్పిస్తుందని అన్నా, కానీ నువ్వు అలా నేర్చుకుని అలా ఇన్స్టెంట్గా చెప్పేస్తున్నావు. అది నాకు నచ్చింది. వెరీ గుడ్, కంటిన్యూ. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ దియా డాన్స్, ఇంకా యూట్యూబ్ పేజ్ దియా పాల్కుర్తి. నా పేజీని ఫాలో కట్టడం మర్చిపోకండి. NXT ఛానల్ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కన్నా, నువ్వు నీ వాల్యుబుల్ టైము ఎందుకంటే నీ ప్రతి నిమిషం ఎంత వాల్యుబుల్లో ఎన్నో చేస్తున్నావు. నువ్వు మా ప్రేక్షకులకి నీ టైం కేటాయించినందుకు ధన్యవాదాలు రా. థ్యాంక్ యూ. చుంచారా పరువాలన్నీ రాపెరికి రావే రావే రా అందిస్తారా అందాలన్నీ ఎప్పటికీ నీవే నీవే అచ్చట
కావాలి రా 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 నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే నా చెంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu Thank you for watching Satyabama.